అట్టుడికిన అసెంబ్లీ అక్కలు ఇక్కడ ముంచి అక్కడ తేలారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో దుమారం. వారిని నమ్ముకుంటే బస్టాండే గతి అన్న సీఎం. తీవ్ర నిరసన తెలిపిన బీఆర్ఎస్ సభ్యులు. పోడియం వద్ద మహిళా సభ్యుల బైఠాయింపు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్. కాంగ్రెస్ సభ్యుల ఎదురుదాడితో గందరగోళం. రేవంత్ పై మండిపడ్డ సబితా ఇంద్రారెడ్డి. గందరగోళం మధ్య ద్రవ్య వినిమయ బిల్లుకు మూజువాని ఓటుతో శాసనసభ ఆమోదం. నేటి సభను వాయిదా వేసిన స్పీకర్. అభయహస్తం అని చెప్పి భస్మాసుర హస్తమయ్యారు. 420 హామీలతో ప్రజలను మోసం చేశారు. రాష్ట్రాన్ని రోగి అనంటే పెట్టుబడులు వస్తాయా? సబితక్క సునీతక్కపై సీఎం హీనంగా నోరు పారేసుకున్నారు. క్షమాపణలు చెప్పాలి. నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు. రేవంత్ నేను సన్నిహితులమే, 10 ఏళ్లుగా మాకు స్నేహం చెడింది అంటూ కేటీఆర్ స్టేట్మెంట్ చూస్తున్నాం. ఇక్కడ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్స్. కొందరు ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు. కోమటిరెడ్డి సంపత్ కుమార్ సభ్యత్వం రద్దు కాలేదా? నన్ను కూడా ఏ ఒక్కరోజు అసెంబ్లీలో ఉండనివ్వలేదు. బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి పరోక్ష హెచ్చరిక. సబితక్క ఈ తమ్ముణ్ణి అనాథ చెయ్యొచ్చా అని వ్యాఖ్య. అది అసలు ఆయన చేసినటువంటి స్టేట్మెంట్. కేటీఆర్ 100% ఆర్టిఫిషియల్, 0% ఇంటెలిజెన్స్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చూస్తూ ఉన్నాం. ఇక్కడ సీఎం దానికి సంబంధించింది. సబితా ఇంద్రారెడ్డి మాట. ఇక్కడ సబిత కంటతడి. సీఎం అవమానకరంగా మాట్లాడారు. మహిళలపై ఆయనకు గౌరవం లేదు. శాంతి భద్రతలపై ప్రశ్నించినందుకే మమ్మల్ని టార్గెట్ చేశారు. మీడియా పాయింట్ వద్ద సబిత ఏ పార్టీలో ఉన్నా కమిట్మెంట్తో పని చేస్తాం అంటూ సబిత వ్యాఖ్యలు చూసినాం కదా. అయితే కొన్నేళ్ల క్రితం ఇదే సబితా ఇంద్రారెడ్డి కొన్నేళ్ల క్రితం కేటీఆర్ని కేసీఆర్ని పట్టుకొని ఆమె అన్నటువంటి ఒక వ్యాఖ్యలు చూసేది. దాని మీద ఎక్కువసేపు నేను టైం వేస్ట్ చేయాలని కూడా నేను అనుకుంటలేను. మహిళని కూడా చూడకుండా డీకే అన్న గారి గురించి మనం మాట్లాడారు. ఒక లేడీని కూడా చూడకుండా సిగ్గు లేదని మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా కేసీఆర్ గారిని మహిళా లోకం క్షమించదని మాత్రం చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒక ఆడబిడ్డను పట్టుకొని, తెలంగాణ ఆడబిడ్డను పట్టుకొని ఈరోజు నోటికి వచ్చినట్టు మాట్లాడిన కేసీఆర్ గారిని తెలంగాణలో పుట్టిన ఏ ఆడబిడ్డ కూడా క్షమించదని మాత్రం ఖచ్చితంగా మానే చేస్తా ఉన్నాను. ఇదే కాకుండా మా పిసిసి అధ్యక్షుల గురించి, జానారెడ్డి గారి గురించి, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పెద్ద పెద్ద నాయకుల గురించి, రాష్ట్రకు రాహుల్ గాంధీ గురించి కేటీఆర్ గారు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. రాహుల్ గాంధీ గారిని విమర్శించే స్థాయి వాళ్ళు కాకపోయినా నోటికి ఏదో వస్తుంది మాట్లాడేస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నికలకు దగ్గర పడుతున్న కొద్దీ ఓటమి భయం అనేది కేసీఆర్ గారికి పట్టుకుంది. కాబట్టి ఈ రోజు ప్రతిపక్షం విమర్శించే ఈ రోజు రాష్ట్రంలో చదువుకున్న ప్రతి నిరుద్యోగ యువకులకు ఈ రోజు ఉద్యోగాలు రాకుండా కేసీఆర్ ప్రభుత్వం చేసిన మోసం ప్రతి నిరుద్యోగ యువకులకి ఈ రోజు రగిలిపోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా కారణ జన్మలు. ఈ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా రాష్ట్రంలో అన్ని రంగాలను బాగా చేసుకుంటూ ముందుకు పోతున్న వారి నాయకత్వంలో పనిచేసే అవకాశం కల్పించింది. అంటే బేసిక్గా ఏమైపోతుందంటే భయ్యా, మనం పార్టీలో జాయిన్ కాకముందు ఒకలాగుంటాం, పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఒకలాగుంటాం. సో నిన్న జరిగినటువంటి రచ్చ కూడా అంతే. బేసిక్గా వాళ్ళందరూ మంచిగానే ఉన్నారు, చూసేటువంటి జనాలను పిచ్చోళ్ళని చేస్తూ ఉన్నారు తప్ప ఇంకేం లేదు. ఇక్కడ జరిగేదంతా కూడా మొసలి కన్నీళ్ళ ఏడుపులు తప్ప ఇంకేం కనబడతలు. ఇంతటితో ఆ టాపిక్ని మనం వదిలేస్తే బెటర్. దాని గురించి రాజకీయంగా వాళ్ళు గొడవలు పెట్టుకోవాలి తప్ప అక్కని నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండే మన గత అన్నాడు తప్ప ఆయన ఏం దిగజారి జుగుప్సాకరమైనటువంటి స్టేట్మెంట్లు. ఇందాక సబితా ఇంద్రారెడ్డి చెప్పినట్టుగా సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ లేదంటే కేటీఆర్ సిగ్గుందా మీకొని ఆడోళ్ళను పట్టుకొని అడిగినటువంటి ఘటనలు అయితే నిన్న జరగలేదు అసెంబ్లీ సాక్షిగా. ఎగింతే అక్కడికి క్లోజ్ చేసేద్దాం ఆ టాపిక్ని. పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. అట్టుడికిన అసెంబ్లీ అక్కలు ఇక్కడ ముంచి అక్కడ తేలారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో దుమారం. వారిని నమ్ముకుంటే బస్టాండే గతి అన్న సీఎం. తీవ్ర నిరసన తెలిపిన బీఆర్ఎస్ సభ్యులు. పోడియం వద్ద మహిళా సభ్యుల బైఠాయింపు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్. కాంగ్రెస్ సభ్యుల ఎదురుదాడితో గందరగోళం. రేవంత్ పై మండిపడ్డ సబితా ఇంద్రారెడ్డి. గందరగోళం మధ్య ద్రవ్య వినిమయ బిల్లుకు మూజువాని ఓటుతో శాసనసభ ఆమోదం. నేటి సభను వాయిదా వేసిన స్పీకర్. అభయహస్తం అని చెప్పి భస్మాసుర హస్తమయ్యారు. 420 హామీలతో ప్రజలను మోసం చేశారు. రాష్ట్రాన్ని రోగి అనంటే పెట్టుబడులు వస్తాయా? సబితక్క సునీతక్కపై సీఎం హీనంగా నోరు పారేసుకున్నారు. క్షమాపణలు చెప్పాలి. నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు. రేవంత్ నేను సన్నిహితులమే, 10 ఏళ్లుగా మాకు స్నేహం చెడింది అంటూ కేటీఆర్ స్టేట్మెంట్ చూస్తున్నాం. ఇక్కడ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్స్. కొందరు ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు. కోమటిరెడ్డి సంపత్ కుమార్ సభ్యత్వం రద్దు కాలేదా? నన్ను కూడా ఏ ఒక్కరోజు అసెంబ్లీలో ఉండనివ్వలేదు. బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి పరోక్ష హెచ్చరిక. సబితక్క ఈ తమ్ముణ్ణి అనాథ చెయ్యొచ్చా అని వ్యాఖ్య.
అది అసలు ఆయన చేసినటువంటి స్టేట్మెంట్. కేటీఆర్ 100% ఆర్టిఫిషియల్, 0% ఇంటెలిజెన్స్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చూస్తూ ఉన్నాం. ఇక ఇక్కడ సీఎం దానికి సంబంధించింది ఇక సబితా ఇంద్రారెడ్డి మాట. ఇక్కడ సబిత కంటతడి, సీఎం అవమానకరంగా మాట్లాడారు, మహిళలపై ఆయనకు గౌరవం లేదు, శాంతి భద్రతలపై ప్రశ్నించినందుకే మమ్మల్ని టార్గెట్ చేశారు, మీడియా పాయింట్ వద్ద సబిత ఏ పార్టీలో ఉన్నా కమిట్మెంట్తో పని చేస్తాం అంటూ సబిత వ్యాఖ్యలు చూసినాం కదా. అయితే కొన్నేళ్ల క్రితం ఇదే సబితా ఇంద్రారెడ్డి కొన్నేళ్ల క్రితం కేటీఆర్ని కేసీఆర్ని పట్టుకొని ఆమె అన్నటువంటి ఒక వ్యాఖ్యలు చూసే దాని మీద ఎక్కువసేపు నేను టైం వేస్ట్ చేయాలని కూడా నేను అనుకుంటలేను. మహిళని కూడా చూడకుండా డికే అన్న గారి గురించి మనం మాట్లాడారు. ఆమె ఒక లేడీని కూడా చూడకుండా సిగ్గు లేదని మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా కేసీఆర్ గారిని మహిళా లోకం క్షమించదని మాత్రం చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒక ఆడబిడ్డను పట్టుకొని, తెలంగాణ ఆడబిడ్డను పట్టుకొని ఈరోజు నోటికి వచ్చినట్టు మాట్లాడిన కేసీఆర్ గారిని తెలంగాణలో పుట్టిన ఏ ఆడబిడ్డ కూడా క్షమించదని మాత్రం ఖచ్చితంగా మానే చేస్తా ఉన్నాను. ఇదే కాకుండా మా పిసిసి అధ్యక్షుల గురించి, జానారెడ్డి గారి గురించి, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పెద్ద పెద్ద నాయకుల గురించి, రాష్ట్రకు రాహుల్ గాంధీ గురించి కేటీఆర్ గారు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. రాహుల్ గాంధీ గారిని విమర్శించే స్థాయి వాళ్ళు కాకపోయినా నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఓటమి భయం అనేది కేసీఆర్ గారికి పట్టుకుంది కాబట్టి ఈ రోజు ప్రతిపక్షం విమర్శించే ఈ రోజు రాష్ట్రంలో చదువుకున్న ప్రతి నిరుద్యోగ యువతి యువకులకు ఈ రోజు ఉద్యోగాలు రాకుండా కేసీఆర్ ప్రభుత్వం చేసిన మోసం ప్రతి నిరుద్యోగ యువతి యువకులకి ఈ రోజు రగిలిపోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా కారణ జన్మలు. ఈ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా రాష్ట్రంలో అన్ని రంగాలను బాగా చేసుకుంటూ ముందుకు పోతున్న వారి నాయకత్వంలో పనిచేసే అవకాశం కల్పించింది. అంటే బేసిక్గా ఏమైపోతుందంటే భయ్యా, మనం పార్టీలో జాయిన్ కాకముందు ఒకలాగుంటాం, పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఒకలాగుంటాం. సో నిన్న జరిగినటువంటి రచ్చ కూడా అంతే. బేసిక్గా వాళ్ళందరూ మంచిగానే ఉన్నారు, చూసేటువంటి జనాలను పిచ్చోళ్ళని చేస్తూ ఉన్నారు తప్ప ఇంకేం లేదు. ఇక్కడ జరిగేదంతా కూడా మొసలి కన్నీళ్ళ ఏడుపులు తప్ప ఇంకేం కనబడతలు. ఇక ఇంతటితో ఆ టాపిక్ని మనం వదిలేస్తే బెటర్. దాని గురించి రాజకీయంగా వాళ్ళు గొడవలు పెట్టుకోవాలి తప్ప అక్కని నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండే మన గత అన్నాడు తప్ప ఆయన ఏం దిగజారి జుగుప్సాకరమైనటువంటి స్టేట్మెంట్లు. ఇందాక సబితా ఇంద్రారెడ్డి చెప్పినట్టుగా సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ లేదంటే కేటీఆర్ సిగ్గుందా మీకొని ఆడోళ్ళను పట్టుకొని అడిగినటువంటి ఘటనలు అయితే నిన్న జరగలేదు అసెంబ్లీ సాక్షిగా. ఎగింతే అక్కడికి క్లోజ్ చేసేద్దాం ఆ టాపిక్ని, పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు.